Today we have witnessed a wonderful parade by the students on this Dhyan Chand Sports Day. I congratulate all the participants in the March Past, led by leader Anish. And I am extremely happy to be part of this celebration today. On the stage, we have respected Sri Sudhakar Reddy Garu, Sri Srinivasa Rao Garu, Vishweshwar Rao Garu, Principal Sri Krishna Prasad Garu and Mallaya Garu, Sri Venkat Garu and Rajareddy Garu. And in fact, after seeing this campus, I am extremely happy that building of India is taking place here. భారతదేశ నిర్మాణం ఈ ప్రాంగణంలో జరుగుతుందని చూడడానికి నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే భారతదేశం యొక్క సనాతన ధర్మం, భారతదేశం యొక్క సంస్కృతి సంస్కారాలను మన చిన్న పిల్లల్లో ప్రతిబింబింపజేస్తూ వారిని దేశానికి ఉపయోగపడే పౌరులుగా మార్చే ఒక మహాయజ్ఞం ఇక్కడ జరుగుతోంది. అది చూసి చాలా ఆనందించాను. ఈ స్కూల్లో మీ పిల్లలను చేర్చి వాళ్ళ భవిష్యత్తును చక్కగా మలచే ప్రయత్నంలో మీ సహభాగం కూడా ఉందని తెలిసి చాలా సంతోషించాను. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో విద్య అంటే కేవలం పరీక్షలు పాస్ అవ్వాలి అన్న మాత్రమే ఉన్న కాన్సెప్ట్లో ఉన్న ఈ తరుణంలో విద్య అంటే వ్యక్తి నిర్మాణం, విద్య అంటే శీల నిర్మాణం, విద్య అంటే సంపూర్ణ మనిషిని తయారు చేసే ఒక విశేషమైన ప్రక్రియ అన్న సిద్ధాంతాల ఆధారంగా శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్లో జరుగుతున్న ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగాలి. వీరిని చూసి అనేక విద్యాలయాలు, అనేక స్కూల్లో ఇక్కడి సిలబస్ కావచ్చు, ఇక్కడి కార్యక్రమాలు కావచ్చు. ఇంతకుముందే డాక్టర్ కృష్ణప్రసాద్ గారు అద్భుతంగా ఇక్కడ స్కూల్ ఏం చేస్తోంది అని యాన్యువల్ రిపోర్ట్లో వివరించారు. అంటే సర్వాంగీణ వికాసం అంటుంది, హోల్సమ్ డెవలప్మెంట్, 360 డెవలప్మెంట్ అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ విధమైన ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. అందువల్ల ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్, మీరు కూడా ఈ యజ్ఞంలో మీరు కూడా సహభాగం అవ్వాలి. ఎందుకంటే స్కూల్లో విద్యను అందిస్తారు, మీరు వినయాన్ని ఇవ్వాలి. వీళ్ళు స్కూల్లో చదువు చెబుతారు, మీరు సంస్కారాన్ని కూడా ఇవ్వగలగాలి. అందువల్ల తల్లిదండ్రులను నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, మేము మా పిల్లల్ని విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్లో వేసేసాం కాబట్టి మా బాధ్యత తీరిపోయింది అని మీరు అనుకోకూడదు ఎప్పుడు. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రులు ప్రథమ గురువులు. మీరు పిల్లలను చేయి పట్టి నడిపిస్తే ఆ తరువాత విద్యాలయంలో బ్రహ్మాండంగా వాళ్ళను మలుస్తారు. సో ఆ విధంగా ఈ సంపూర్ణ ప్రక్రియలో మీరందరూ కూడా సహభాగం అవ్వాలని, ముఖ్యంగా పిల్లలు ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ఈ దిశగా వెళుతున్న తరుణం. కొన్ని దేశాలలో సోషల్ మీడియాను బ్యాన్ చేసే పరిస్థితి కూడా ఏర్పడింది. అటువంటి పరిస్థితులు రాకుండా పిల్లలకు చెబుతూ సోషల్ మీడియా యొక్క ప్రభావం ఏంటి, దానివల్ల మన వ్యక్తిత్వం మీద ఏ విధంగా ప్రభావం పడుతుంది అన్నది చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ టు టేక్ యాక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ ది హోల్సమ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్. అండ్ ఆల్సో యూ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ పాసింగ్ ఎగ్జామినేషన్స్. కేవలం పరీక్షలు పాస్ అవ్వడమే ఎడ్యుకేషన్ అని మీరు ఎప్పుడు అనుకోకండి. ఏ విధమైన ప్రక్రియ ఈ విద్యాలయంలో జరుగుతుందో ఆ ప్రక్రియలో మీరందరూ కూడా సహభాగం అవ్వాలని. చాలామంది తల్లిదండ్రుల్లో స్పోర్ట్స్ అంటే అది విద్య కాదు, అది విద్యకు పక్కన అని అనుకుంటారు. కానీ ఆటలు అన్నవి విద్యలో ఒక ప్రధానమైన భాగం. అందుకనే స్వామి వివేకానందుల వారు అన్నారు, ఐ లైక్ యంగ్స్టర్స్ హూ ప్లే ఫుట్బాల్ దాన్ హూ రీడ్ భగవద్గీత అన్నారు. అంటే ఆటలకు మొదట ప్రాధాన్యం. ఎప్పుడైతే మనం దేహ దారుఢ్యం చక్కగా ఉంటుందో, మన ఆరోగ్యం చక్కగా ఉంటుందో, అప్పుడు మిగతా వాటి మీద మనం కేంద్రీకరించవచ్చు అన్నది ఆయన అభిప్రాయం. అందువల్ల ఎప్పుడు కూడా ఆటలను పక్కన పెట్టకుండా
విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి ఆటలు అన్నవి ప్రధానమైన పాత్ర పోషిస్తాయన్న ఉద్దేశంతో ఈరోజు ఈ 2 రోజులు ఇక్కడ ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. వీటి ఆంతర్యం మనం గమనించాలి. What is the intention of the school to have 2 days of sports meet? That is to inform parents that sports play a very important role in the overall development of a student. And also this sports meet has been aptly named as సంకల్ప అన్న పేరుతో ఏదైనా ఒకటి సంకల్పిస్తే తప్ప దానిలో మనం విజయం సాధించలేం. కాబట్టి ఒక అద్భుతమైన సంకల్పంతో ఈ 2 రోజులు జరుగుతున్న ఈ స్పోర్ట్స్ మీట్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఆల్సో ది వే ది చిల్డ్రన్ ఆర్ కమింగ్ అప్ హియర్, ఎంత చక్కగా ఉదయం సరస్వతి వందనం కావచ్చు, ఆ తర్వాత స్టేజ్ మీద వచ్చి మాట్లాడిన పిల్లలు కావచ్చు, ఈరోజు మార్చ్ పాస్ట్లో పాల్గొన్న పిల్లలు కావచ్చు, తర్వాత ఇప్పుడు స్పోర్ట్స్లో పాల్గొంటున్న పిల్లలు కావచ్చు, వీరందరూ కూడా ఏంటంటే మీకు ఇక్కడ ఈ ప్రాంగణంలో జరుగుతున్నది ఏంటి అని మీ అందరికీ ఒక ప్రదర్శన వాళ్ళు ఇచ్చారు. దానివల్ల వాళ్ళ యొక్క అభివృద్ధి చక్కగా జరుగుతోంది, వారు ముందుకు వెళుతున్నారు. అందులో